హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా క్యారెట్ జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. ఈ క్యారెట్స్లో మనకి వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. అదే కాకుండా కే విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక 3 క్యారెట్స్ తీసుకొని నీట్గా క్యారెట్స్ని వాష్ చేసుకొని పై పొట్టంతా పీల్ చేసుకుందాము. పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందామండి. నాకు ఇట్లా జ్యూసర్లోనే ఎక్స్ట్రాక్టర్ కూడా ఉందండి. పిప్పంతా లోన్ ఉండిపోతుంది. సో నేను ఈజీగా జ్యూస్ చేసుకోవచ్చు. మీరు ప్రిఫర్ చేస్తే నెక్స్ట్ టైం ఈ విధమైన జ్యూసర్ని ప్రిఫర్ చేయండి. అందరి దగ్గర అవైలబుల్లో ఉండదు కదా, నార్మల్గా మిక్సీ పట్టుకొని కూడా మనం డ్రైన్ చేసుకోవచ్చు జ్యూస్ని. కానీ ఇది మాత్రం జ్యూసెస్కి చాలా ఈజీగా ఉంటుందండి. 1 కప్పు ఐస్ క్యూబ్స్ని వేస్తున్నాను. ఒకసారి గ్రైండ్ చేసుకొని వచ్చి ఆ తర్వాత నేను చల్లటి నీటిని 1 గ్లాస్ పోస్తున్నానండి. పోసుకొని మరొకసారి బ్లెండ్ చేస్తున్నాను. చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను హనీతో సర్వ్ చేస్తున్నాను. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను హనీతో సర్వ్ చేస్తున్నాను. షుగర్ మాత్రం గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిప్పంతా లోనుండిపోయింది. జ్యూస్ మాత్రం బయటికి ఫిల్టర్ అయ్యి వస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో రోజుకు ఒక జ్యూస్ చేసుకుని తాగి మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకుందామండి. సో ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.